స్కూల్స్ విషయంలో రోసయ్య గారు మీకు ఆనెస్ట్గా అనిపిస్తుందా? మీకు కూడా అంటే మీరు విద్యా సంస్థలతో అనుబంధం ఉన్న కుటుంబంలో ఉన్నారు కాబట్టి రాను రాను అంటే మామూలుగా అందరి కుటుంబాల పిల్లలు కూడా ఇది కేవలం పేదవారికి మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్ కాదనే చందంగా ఆ లెవెల్కి ఆ స్టాండర్డ్ కుంది వస్తుందని నమ్ముతున్నారు. 100% వేద్దండి. ఎందుకంటే దీంట్లో మనం చూడాల్సింది ఆయన సరే అదర్ పిల్లలకి బ్రషెస్ లేదా గోరుముద్ద కార్యక్రమం ఇవన్నీ కాకుండా స్కూల్స్ మౌలిక సదుపాయాలు కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతాం. ఇట్ ఈస్ అ వెరీ మచ్ నెససరీ. అవును, ఎందుకంటే వీ హ్యావ్ టు రీచ్ అవుట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అంటే ఇంగ్లీష్ మీడియం ఉండాలి. రెండు వాళ్ళకి ఆ యాక్సెసిబిలిటీ వెళ్ళడానికి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం, ఈజీగా యాక్సెసిబిలిటీ. మూడోది ట్యాబ్స్ ఇవ్వడం. ఈ మూడు రియల్లీ ఆలోచనలు అంటే లిటరల్లీ ఎంత డీటెయిలింగ్ తో జరిగిందో అర్థమవుతుంది. ఈ హిమ్సెల్ఫ్ అంటే సీఎం గారే పర్సనల్ ఇంట్రెస్ట్ తో చేసింది ఇవన్నీ. అవును, నో వన్ హ్యాస్ గివెన్ దట్ మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా. అది నిజంగానే ఇట్ విల్ పే. ఈ రాష్ట్రంలో అక్షరాస్యత తెలుగుదేశం హయాంలో కేవలం 66% ఎంత ఉండేది. మరి చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకున్నాడు కదా, మరి ఇవాళ ఏమైంది? 66%. అదే కేరళ 92-93%. మరి మనం ఆ రేంజ్కి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు గివ్ ఏ సపోర్ట్ టు ద గ్రౌండ్ లెవెల్. అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇక చాలా కీలక విషయం, మీ రాజకీయ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ తరఫున పెమ్మసాని గారు ఎన్ఆర్ఐ బరిలోకి దిగారు. ఇక్కడ ఏంటి తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఎన్ఆర్ఐలు నచ్చుతుంటారా ఈ ఏరియాకి? అంటే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా డబ్బులు ఉన్న వాళ్ళని ఎత్తుకుంటా ఉంటుంది ఎప్పుడు కూడా. ఇట్ ఈస్ నాట్ ఇవాళ కొత్త ఏం కాదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ మీరు చూడండి, రాజ్యసభ ఎన్నుకున్న మెంబర్స్ కానివ్వండి, లోక్సభ మెంబర్స్ ఎక్కువ కానివ్వండి, లేదా గుంటూరు ఎప్పుడు కూడా డబ్బులు ఉన్న వాళ్ళకి ఎక్కువ చూస్తుంది. ఎందుకంటే డబ్బుతోనే గెలవాలి. ఈ రాష్ట్ర రాజకీయాల్లో నేను బలంగా చెప్పగలను, చంద్రబాబు నాయుడు వల్లే ఈ రాష్ట్ర రాజకీయాలు చాలా వరకు కూడా దిగజారినాయి. మనీ పవర్ అనేది అతను స్టార్ట్ చేసిన తర్వాత ఈ రాజకీయాలన్నీ కూడా ఈ విధంగా తయారైనాయి. మనీ యూసేజ్ ఎక్కువ అయిపోయింది. కేవలం చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచిన తర్వాత ఎక్కువ డబ్బులు యూజ్ చేసి గెలవటం మొదలుపెట్టాడు. అక్కడి నుంచే డబ్బు పవర్ అనేది ఎక్కువ స్టార్ట్ అయింది. అందుకనే సీట్లు కూడా అదే లెక్కలో డబ్బులు ఉన్న వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇస్తూ ఉంటాడు. కాబట్టి మరి అంటే ఏదైనా గెలుపోవటంలపై ఒక అంచనా ఉండాలి కదా. ఇప్పుడు అంటారు, ఒక డైలాగ్ ఉంది, సిటీకి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, కానీ రోసయ్య గారు మాత్రం లోకల్ అని. మీరు ఇక్కడ లోకల్. సంబడి ఫీల్డ్ అంత ఆరితేరిన అనుభవం ఉండే రాజకీయ పార్టీ ఫీల్డ్ ఎన్ఆర్ఐ హూ డస్ నాట్ హ్యావ్ లోకల్ భాష కూడా కొంచెం ఇబ్బంది పడే ఒక వ్యక్తి. సో ఇవాళ ఏమవుతుందంటే పీపుల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. ఒక 10 years ఒక ఎంపీ ఇక్కడ కనబడకుండా తిరిగాడు. మనం గెలిపించిన ఎంపీ 10 సంవత్సరాలు కనబడకుండా ఉన్నాడు. ఈవెన్ దో ఈజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్, లే మ్యాన్ కాదు, ఎంతో చేయగల కెపాసిటీ ఉన్న అతనే. ఒక ఇండస్ట్రియలిస్ట్ అంటే వీళ్ళు హ్యావ్ సచ్ ఎంతో కొంత ఒక నాలెడ్జ్ ఉంటుంది. కానీ కనీసం ఆ నాలెడ్జ్ కూడా ఈ ప్రాంతంలో అతను ఉపయోగించుకోలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు వచ్చిన ఈయన మళ్ళీ ఎన్ఆర్ఐ. సో ఈయన ఎక్కడన్నా సరే 2014 2019 2 సార్లు ట్రై చేశాను ఆయనే చెప్తా ఉన్నాడు. వెల్ అండ్ గుడ్. మరి కనీసం ఆయన పాలిటిక్స్కి వచ్చినప్పుడు ఏం సేవ చేశాడు? ఎక్కడన్నా సేవ చేసి ఇదిగో నేను సేవ చేశాను, ఇదిగో నేను అందుకని ముందుకు వచ్చాను, ఇంకా అధికారంలోకి వస్తే ఇంకా చేయగటానికి ముందుకు వస్తానని సహజంగా మనం వింటాం ఇలాంటి మాటలు. కానీ ఏమి చేయకుండా ఇవాళ వచ్చి నేను అమాంతంగా అది చేసేస్తాను ఇది చేస్తాను అంటున్నాడు. ఆయన పేపర్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ వాంట్స్ టు బ్రింగ్ స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్ ఇన్ అమెరికన్ వే ఆఫ్ టెక్నాలజీ అన్నాడు. అంటే ఇక్కడ ఉన్న స్కూల్స్కి క్యాన్ ది పీపుల్ కెన్ అఫోర్డ్ ఇట్? అదొకటి. రెండోది అసలు అంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఈ రాష్ట్ర గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు అనేది కూడా అతనికి అవగాహన లేదు. అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. స్క్రిప్ట్ రీడింగ్ చదువుతూ ఉన్నాడు. నేను చూశాను, జగన్మోహన్ రెడ్డి గారినే మాట్లాడుతూ మొదలు పెట్టేశాడు. సో అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతానంటే ఇతనికి ఏం తెలియదు. సో స్క్రిప్ట్ రీడింగ్ ఇస్తున్నారు, ఆ స్క్రిప్ట్ రీడింగ్తో ప్రకారం మాట్లాడుతున్నాడని. అంటే ఇది అడగడానికి కారణం కూడా ఏంటంటే నిన్న మొన్న సద్దాం హుస్సేన్ అని అన్నారు. ఏంటండి ఏమన్నారు? వైసీపీ నాయకుల్ని బంకర్లో దాక్కున్నా సరే సద్దాం హుస్సేన్ లాగా లాగి కుక్కను చంపినట్టు చంపేస్తాం అని చెప్పి మాట్లాడారు. అంటే షోన్ అమెరికన్స్ ఆర్ అగెనిస్ట్ టు ది ముస్లిమ్స్ కదా. సో ఇక్కడ అతను పుట్టి అక్కడ పెరిగాడు కాబట్టి అందుకనే ఆ లాంగ్వేజ్ యూజ్ చేశాడనేది నేనైతే అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ద వర్డ్ వాట్ ఈస్ యూజ్డ్. సరే ఎట్లా మాట్లాడి అది కూడా ఇఫ్తార్ విందుకి వెళ్ళి దట్ టు హి హస్ గాన్ ఫర్ ది ఇఫ్తార్ వింద్. ఇది పెద్ద జోక్ ఆఫ్ ఇండియా ఇదే. అంటే ఈ నాలెడ్జ్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. సెన్సిటివిటీ కొంచెం తెలుగుగా ఆలోచించే వాళ్ళే కనీసం అంతైనా చూసుకుంటారు కదా. ఇప్పుడు మనం విన్నాం ఆయన ఈజ్ ఎడ్యుకేటెడ్ విన్నాం, సంతోషం, వెల్ అండ్ గుడ్. బట్ హీ హ్యాస్ టు స్పీక్ ఇన్ సచ్ ఏ వే దట్ ఆ ఎడ్యుకేషన్ నీకు ఏం నేర్పించింది, నువ్వు ఏం ప్రజలకు ఏం చేయగలుగుతారో అది చెప్పాలి.
అది చెప్పకుండా ఆయన అమాంతంగా అక్కడ అమెరికా నుంచి వచ్చేసి వాళ్ళ స్క్రిప్ట్ తీసుకొని స్క్రిప్ట్ రీడింగ్ ప్రకారం చదివేస్తున్నాడు. సో ఆ పీపుల్ అనేది ఏదో తనకి ఏదో బాగా రాజకీయ నాలెడ్జ్ ఉంది అనుకుంటారని అట్లా మాట్లాడాడు అనుకుంటున్నాను నేను. చాలా ఆశ్చర్యం, ఎందుకంటే అసలు ఈ కూటమిలో చూస్తే కూడా అందరూ మాట్లాడేవి కూడా దాదాపు తలతిక్కగా అనిపించాయి చూసేవాళ్ళకి. దే వాంట్ ఇన్స్టిగేట్ పీపుల్, అంటే దే వాంట్ ఇన్స్టిగేట్ పీపుల్ అనమాట. కానీ ఇన్స్టిగేట్ చేయడానికైనా ఒక బేసిస్ లేకుండా ఇఫ్ ఒక కేంద్ర నిఘా వర్గాల రిపోర్ట్ ప్రకారం ఇక్కడ వాలంటీర్ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు అనడం మొదలుకుని లోకేష్ గారు ఇంకొక అభియోగం ఏదో వేయడం, అండ్ అంటే చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇవ్వాలని భువనేశ్వర్ గారు మాట్లాడడం, ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే ఎటువైపు పోతోంది ఈ కూటమి అనే ఒక డౌట్ అయితే కలుగుతుంది. వాళ్ళకి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేదు, ఒక నియమావళి లేదు. సో ఎవరు దారి వాళ్లే, కానీ పై కలిసాం వాడిని పబ్లిక్కి తెలియజేయడానికి కోసం మేము చేతులు కలిపాం కూటమి అయ్యామని చెబుతున్నారే తప్ప వాళ్ళకి ఒక ఉమ్మడి మేనిఫెస్టో లేకపోతే ఉమ్మడి ఇది లేదు ఇవాళ. రైట్. ఇప్పుడు చంద్రబాబు 6 పాలసీలు అంటాడు, బీజేపీ ఇంకోటి అంటది, పవన్ కళ్యాణ్ ఇంకోటి అంటాడు. సో దే డజంట్ హ్యావ్ ఏ కామన్ ప్లాట్ఫామ్, కామన్ మేనిఫెస్టో లేదు. రైట్. మొత్తానికి కిలార్ రోసయ్య గారు మీరైతే బరిలోకి దిగారు. మీ ప్రచార శైలి ఎలా ఉంటుందో మేము రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. ఇవాళ చాలా విషయాల మీద స్పష్టత ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ అండి.